ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఉదయకాలం శ్రేష్టమైనటువంటి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అంతేకాదు విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నానని చెప్పని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అవునండి, ప్రభు చూపించేటువంటి ప్రేమ అది శాశ్వతమైనది. మనుషులు చూపించే ప్రేమ అయితే అది అశాశ్వతమైనది. కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత అది మాయమైపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి ఆ ప్రేమ మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రేమలో మార్పులు మనం గమనిస్తూ ఉంటాం మనుషులు చూపించే ప్రేమలో. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, అన్ని పరిస్థితుల్లో నమ్మకస్తులుగా ఉండరు కాబట్టి మనుషుల ప్రేమలో కొన్నిసార్లు మార్పు జరుగుతుండొచ్చు. కానీ దేవుడు చూపించే ప్రేమలో ఎప్పుడు కూడా మార్పు అనేది రాదు. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు కాబట్టి పాపంలో నశించిపోతున్న మనలను వెదకి రక్షించాడు. తన సొత్తుగా తన సుజనులుగా చేసుకున్నాడు. మానక మన ఎడ తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. విడివక మన ఎడ తన కృప చూపుతూ ఉన్నాడు. కృప అంటే అర్హత లేని వారికి మరి ప్రతిఫలం ఆశించకుండా చూపేది ప్రేమనే కృప అంటారు. ఏ ప్రతిఫలం ఆశించుకోకుండా అనర్హులమైన మనకు, అర్హత లేని మనకు ప్రభు తన ప్రేమను వెల్లడి చేసి తన ఉన్నటి ఏకైక కుమారుని మన కొరకు పంపించి ఆయన శిలువ బలియాగం ద్వారా, ఆ రక్తం ద్వారా మన పాపాలకు విమోచన, మన యొక్క రోగాలకు స్వస్థత ప్రభు కలుగు చేసి ఉన్నాడు. ప్రభు చూపిన ప్రేమకు, ఆయన చేసినటువంటి ఆ బల్యర్పణకు ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము. ఇప్పటికీ అది అట్టుండవలసిందే, కానీ ఆ రుణాన్ని తీర్చగలిగినటువంటి శక్తి మనకెవరికీ లేదు. ఎందుకంటే ఆయన మన ఏళ్ళ ఉచితమైన తన ప్రేమను చూపించాడు, ఉచితమైన కృపను మన పట్ల కనపరిచాడు. కాబట్టి ఆయన మన పట్ల తన ప్రేమను ఎప్పుడు, విడువని కృపను మన పట్ల ఎప్పుడు కనపరుస్తూనే ఉంటాడు. మరి లోకంలో మనకందరికీ తెలిసినటువంటి నాడు ఏంటంటే, అందరికంటే లోకంలో అన్ని ప్రేమల కంటే ముఖ్యమైన ప్రేమ తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమను మించిన తల్లి ప్రేమను మించి ప్రేమ మరొకటి లేదని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 15వ వచనం, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. తన గర్భమును పుట్టిన చంటి పిల్లను తల్లి కరుణించకుండా మర్చిపోద్దా? ఎట్టి పరిస్థితిలో మరవదు. ఒకవేళ తల్లి అయినా మరవచ్చు, కానీ నేను నిన్ను మరవను, నా అరచేతుల మీద నేను చెక్కున్నానని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, కొన్నిసార్లు పరిస్థితులు బట్టి మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు టీవీల్లో చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం, యూట్యూబ్లో, వాట్సాప్లో మనం గమనిస్తూనే ఉన్నాము. ఒక్కొక్కసార్లు తల్లులైన వారు సైతము తమ బిడ్డలను మరి ప్రేమించకపోగా హృదయాలు కఠినపరుచుకొని వారి యొక్క సంతోషం కొరకు, వారి స్వార్థం కొరకు కనబిడ్డలను కూడా హతమారుస్తున్నటువంటి రోజులు ఇవి. కానీ అందుకే వాక్యం ఎప్పుడో రాసిపెట్టాడు యెషయా ప్రవక్త, గర్భంలో పుట్టిన బిడ్డను వారిని కరుణించకుండా తల్లి అయినా మరవచ్చు కానీ నిన్ను మరువని అంటున్నాడు. తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించే దేవుడు మన మీద ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన పరిస్థితి లేదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలోనే 7వ వచనం మనం చదువుకుంటే, నిమిషమాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారు, ఇక్కడ నేను నిమిషమాత్రం నేను విసర్జించినప్పటికీ, నీ అవిధేయతల్ని బట్టి, నీ దోషాలను బట్టి నిమిషమాత్రం నీ మీద నేను కోపగించుకున్నప్పటికీ తిరిగి గొప్ప వాత్సల్యంతో నీ పట్ల నిత్యమైన కృప నేను చూపిస్తాను. అంతేకాదు, నేను నీతో చేసిన నిబంధన ఎప్పటికీ స్థిరంగా ఉండిపోద్ది. పర్వతాలన్నీ తొలగిపోతాయి కానీ, మెట్టలు తత్తరిల్లిపోతాయి కానీ, నా కృప నిన్ను మాత్రం
విడిచిపోదని చెప్పి నీ ఎందు జాలిగల యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. అందుకంటే ఇంత నమ్మిన బిడ్డలను తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కీర్తన గ్రంథం 103వ కీర్తన 17వ వచనం మనం చదువుకుంటే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమన నిలుచును. ఆయన నిబంధన గైకొని వారికి, ఆయన కట్టలు అనుసరించే వారికి, తన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎంతవరకు ఉంటుందంటే యుగయుగములు కృప నిలబడి ఉంటుందంట. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరాన ఆ యొక్క కృప వెంబడిస్తూ ఉంటుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. పిల్లారా, విడువక మన ఏళ్ళ కృప చూపుతున్నాడు. ఉదయకాల వాక్యం వింటున్న మీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను లోకంలో ప్రేమించేవారు లేరని, సరైన ప్రేమ ఆదరణ నాకు లేదని, మరి నిరాశ్రయుడుగానే ఉంటున్నామేమో, గాలివాన్ లాంటి తుఫాన్ లాంటి సమస్యలతో నువ్వు కొట్టబడుతూ ఉన్నామేమో. ఉదయకాలం నీకు శుభవార్త. ఈ లోకంలో నేను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీ ఏళ్ళ జాలిపడకపోయినా ఎందు జాలిపడి యెహోవా ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. విడువక నీ ఏళ్ళు కృప చూపుతున్నానని చెప్పి నేను ప్రేమ కవిగిల్లోకి నిన్ను ఆహ్వానిస్తుండగా, నీ హృదయ వేదనలన్నీ విడిచిపెట్టి ఆయన ప్రేమ కవిగిల్లో చేరి ప్రభు యొక్క ప్రేమ కవిగిల్లో సేదీరినట్లయితే నీ హృదయానికి ఎంతో ఆదరణ కలుగుద్ది. నీ జీవితానికి ఒక గొప్ప ధన్యత కలుగుద్ది. కాబట్టి ఆ విధంగా ప్రభు తన లోబడిన పిల్లల కొరకు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను పిలిచిన చెప్పిన దేవుడు ఈ ఉదయకాలం నీ కొరకు తన హస్తాలను చాచి, నా కుమార్తె నా కుమారుడ, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను, నా కవిగిల్లోకి రమ్మని పిలుస్తుండగా, ప్రభు యొక్క కవిల్లోకి వెళ్ళి ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమను పొందుకొని, ఆ కృపను పొందుకొని, ప్రభు కృపలో బలపడి, ప్రభు చిత్త ప్రకారం ప్రభువును ఆనందిస్తూ, వెనుకున్న వారిని మరిచి ముందున్న వాటికై ఎగిరిపడుతూ ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయాముడైన మా తండ్రి, ఉదయకాల సమయంలో వాక్యాన్ని మా పిల్లలందరినీ దీవించండి. ఎవరి హృదయాల్లో ఏ గాయాలను ఆ గాయాలు మానిపించండి. నువ్వు ప్రేమించే గుర్తించే మనసు వారికి దయచేయండి. శాశ్వతమైన ప్రేమ కవిగిల్లో వారిని సేదతీర్చండి ప్రభు. వారి గాయాలు మానిపించండి. వారి కన్నీటిని తొడబండి నాయన. వారి సమస్యలన్నీ పరిష్కరించండి నాయన. ఈ దినమంతా నీ కృపాక్షేమాలు మాకందరికి తోడుగా ఉంచండి. మేము వెళుతున్న మార్గాల్లో మీ కృప తోడుగా ఉంచండి. చేస్తున్న పనులన్నింటిలో నీ కాపుదల దయచేయండి. మాకు తెలియకుండా పుంచిన ప్రతి విధమైన కీడు నుండి తప్పించండి. మా ప్రతి అవస్థకర మీ నామంలో తీర్చమని, దిన దీవులతో నింపి నడిపించమని, ఈ దినమంతా నీ అనుభవిస్తూ నీ మహిమ కొరకు జీవించే కొరకు మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.